రామాపురంలో చిన్న ఇంట్లో వసుంధరమ్మ గారు ఆమె కోడలు మధుమిత కలిసి జీవిస్తూ ఉంటారు. వసుంధరమ్మ గారు గ్రామంలో అందరికీ గౌరవనీయులు. కోడలు మధుమిత యువతలో కొత్త ఆలోచనలతో సంతోషంగా ఉండే వ్యక్తి. కానీ ఇద్దరికీ కుటుంబ పరిస్థితుల అంచనాలు దాటినవి అని మాత్రం చెప్పొచ్చు. వసుంధరమ్మ గారికి ఎప్పుడు సాంప్రదాయ పిండి వంటలు చేయడంలో నేర్పు ఉంది. కచోరీలు, లడ్డు, అరిసెలు అలా అనేక రకాల వంటలు ఆమె చేయగలిగేది. మధుమత పక్కన ఉండి వసుంధరమ్మ గారి పని చూసేది. అయితే ఒకరోజు అత్తయ్య అని అలా అంటూ తను చేస్తున్న అన్ని పిండి వంటలను మధుమిత పక్క నుండి చూస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు అత్తయ్య మన వం మన వంటల్ని పక్కన గ్రామాల్లో అమ్మితే ఎలా ఉంటుంది? మధుమిత ఓ రోజు ప్రశ్నించింది. దానికి వసుంధరమ్మ గారు నవ్వి, ఇది ఇంట్లో చేసే పని, బయట అమ్మటానికి పెద్ద స్థాయి కావాలి అని అంటుంది. అలా అనేసరికి అయితే మధుమిత ఆలోచనలో మాత్రం కదలలేదు. రోజు ఇంటి దగ్గర ఉండే పిండి వంటల్ని చిన్నగా ప్యాక్ చేసి గ్రామంలో ఉండే చిన్న పాఠశాలలో అమ్మడం మొదలుపెట్టింది. మొదట ఆప్యాయతతో చూసిన వసుంధరమ్మ గారు ఆ తర్వాత వ్యాపారానికి ఆసక్తి చూపడం మొదలుపెట్టింది. మొదటిగా మధుమిత చేసిన ప్యాకెట్లను పిల్లలు, గ్రామస్తులు తినడం ప్రారంభించారు. వసుంధరమ్మ గారి కచోరీల రుచి అసలైన వంటకారులది అని గ్రామస్తులు పొగిడారు. ఆ మాట వసుంధరమ్మకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆమె మధుమితను మరింత మంచి రకాల వంటల తయారీలో దోహదం చేసేది. కొన్ని నెలలు గడిచాక మధుమిత కేవలం పాఠశాలకు సరఫరా కాకుండా పక్క గ్రామంలో చిన్న దుకాణాలకు కూడా పిండి వంటలు పంపడం మొదలుపెట్టింది. ఈ వ్యాపారానికి 30% లాభం వస్తుండేది. అత్తయ్య, మన బంగారు మిఠాయిలకు మంచి పేరు తెచ్చుకుందామని మధుమిత అత్తగారితో చెప్తుంది. అయితే దారిలో అడ్డంకులు కూడా వచ్చాయి. ఒకసారి తమ పిండి వంటల్ని సరఫరా చేసే వ్యాపార సంస్థ వారు అదనపు డబ్బు అడిగారు. మరోసారి వినియోగదారుల నుండి ఫిర్యాదులు కూడా వచ్చాయి. మధుమిత, మనకు నాణ్యతకే పేరుంది, ఎప్పుడు అందులో రాజీ పడకూడదు అని వసుంధరమ్మ గట్టి మాట చెప్పింది. మధుమిత ఆ మాటను గుండె చప్పుడుగా మోసుకు వచ్చింది. మరోవైపు వ్యాపారానికి ఆర్థిక సమస్యలు ఎదురైనా మధుమిత ఎప్పుడూ తన ఆలోచనలతో ముందు ఉండేది. ఆమె గ్రామీణ బ్యాంకు నుంచి చిన్న రుణం తీసుకొని పిండి వంటల తయారీ కోసం కొత్త గృహోపకరణాలను కొనుగోలు చేసింది. ఈ సమయంలో వసుంధరమ్మ గారు ఆమెకు అన్ని విధాల మద్దతుగా నిలిచి ఉంది. అయితే ఆ వ్యాపారం క్రమంగా చాలా పెద్దదయ్యింది. ఒకప్పుడు గ్రామస్థాయి వ్యాపారం ఇప్పుడు సమీప పట్టణాలకు, జిల్లాలకు, కేంద్రాలకు విస్తరించింది. వసుంధర పిండి వంటలు అని పేరు పెట్టిన వ్యాపారం మంచి పేరును సంపాదించింది. వసుంధరమ్మ గారు, మధుమిత కలిసి వందలాది మందికి ఉపాధి కల్పించారు. అత్తయ్య, నీ సహాయం లేకుండా ఇదంతా సాధ్యం కాలేదు అని మధుమిత అన్నప్పుడు, ఇది నీ పట్టుదల, నా సాయం మాత్రమే, ఇద్దరం కలిసి సాధించాం అని వసుంధరమ్మ అంది. ఈ వ్యాపార ప్రయాణం అత్తకోడల అనుబంధానికి, పట్టుదలకి, విజయం సాధించడంలో ఒక స్ఫూర్తిదారకమైన ఉదాహరణగా నిలిచింది. అత్తకోడళ్ళు ఇలా ఈ వ్యాపారాన్ని కొనసాగించి వేరే ఆడవాళ్ళకి మార్గదర్శకంగా నిలుచుకొని ఉంటారు.